ఇక ఖమ్మంలో లంబాడీలు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో చాలా మంది శాసనసభ్యులు, మంత్రులు కూడా ఉన్నారు. ఈ శాసనసభ్యులకు అడుగుతున్నాం, మంత్రులను అడుగుతున్నాం, మీరు మంత్రులుగా మీరు దోచుకోవడానికే ఉన్నారా, లంబాడీల హక్కులు కాపాడడానికి ఉన్నారా? ఒకవేళ లంబాడీ హక్కులు కాపాడాలనుకుంటే మరి ఏం చేస్తున్నారు? మరి ఎడ్మ బొజ్జు అధికారికంగా ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తీసేయాలని చెప్పేసి సభకు ఏ రకంగా పోతాడు, ఏ రకంగా మాట్లాడతాడు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, శాసనం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన దృష్టితో చూస్తా అని చెప్పేసినటువంటి ఎడ్మ బొజ్జు ఏ రకంగా ఆ సభపై పోతాడు, ఏ రకంగా మాట్లాడతాడు? మిస్టర్ రేవంత్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాలి. అరుణ్ కుమార్ గారు, వాడెవరైతే బేవకూఫ్ గారు ఉన్నాడో, చదువుకున్న అజ్ఞాని ఉన్నాడో, వానంతటా వాడే ఏదో స్వయం ప్రకటిత మేధావిగా ఫీల్ అవుతున్నాడో, వానికి జీరో నాలెడ్జ్. భారత రాజ్యాంగం పైన లేదు, ఎస్టీ జాబితా పైన లేదు. వారు మాట్లాడే తీరు ప్రజలను రెచ్చగొట్టే రకంగా ఉంది. బిడ్డ, మేము కూడా మాట్లాడచ్చు మీ తల్లుల పైన, మేము కూడా మీ అమ్మల పైన మాట్లాడచ్చు, మీ పిల్లల పైన మాట్లాడచ్చు, మీ బిడ్డల పైన మాట్లాడచ్చు. మాకు విఘ్నత అడ్డు వస్తుంది, మాకు విఘ్నత అడ్డు వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే మేము కూడా ప్రజాక్షేత్రంలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గిరిజన విద్యార్థి సంఘాన్ని నేను ఒకటి సూచిస్తున్నాం, భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ ద్వారా జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాద్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి 50,000 నుంచి 1,00,000 మందితోటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చూపిద్దాం. లంబాడీల శక్తి ఏందో, శక్తి ప్రదర్శన ఏందో చెప్దాం. లంబాడీలతో పెట్టుకుంటే రాజకీయ నాయకులు ఏ రకంగా రాజకీయంగా శాశ్వత సమాధి అవుతారో వాళ్ళకి శవయాత్ర చేద్దాం. రాజకీయ శవయాత్ర అంటే వాళ్ళకి ఒక్క ఓటు, లంబాడీ ఓట్లు పడేది లేదు. సేవారాల మీద, మేరాల సాతి భవానీ మీద కూడా ప్రమాణం చేసి తండా కూడా తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ నా కొడుకులు మాట్లాడరు, ముఖ్యమంత్రి అసలే మాట్లాడారు, కుట్రదారే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో కుట్రదారే, లంబాడీల పైన కుట్రదారే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు లంబాడీల పైన మాట్లాడుతుంటే నీవేం చేస్తున్నావు, ఏం బిక్తున్నావు అని చెప్పేసి సూటిగా అడగదలుచుకున్నావు ఈ ముఖ్యమంత్రికి. అందువరకే ముఖ్యమంత్రి గారు, ఇంకా నీకు గౌరవించేది లేదు. మా తల్లి పైన ఎప్పుడైతే వాడు మాట్లాడిండో, మా చెల్లి పైన ఎప్పుడైతే మాట్లాడిండో, మా బిడ్డల ఆడబిడ్డల పైన ఎప్పుడైతే మాట్లాడిండో, నీ పార్టీ మీద, నీ మీద, ఎవరి మీద గౌరవం లేదు. ఇక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇక నువ్వేం చేసుకుంటావు, ఏ బిక్కు పిక్కో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకొరకే ఖచ్చితంగా భారత రాజ్యాంగం మేము భవిష్యత్తులో